ఇప్పుడు చూడండి, జనరల్గా ద కెమికల్ రియాక్షన్ బిట్వీన్ యాసిడ్ అండ్ మెటల్, కెమికల్ రియాక్షన్ యాసిడ్ కు మెటల్ కు మధ్య కెమికల్ రియాక్షన్ జరిగితే ఏమవుతుంది? ఫస్ట్ అసలు ఇక్కడ మనం ఎలాంటి యాసిడ్ తీసుకుంటున్నాం? యాసిడ్ అంటే చాలా వెరైటీస్ ఉంటాయి నాన్న. ఇందులో మనం ఈ యాక్టివిటీలో స్పెసిఫిక్ ఏ యాసిడ్ ని తీసుకుంటున్నాం? ఈ యాక్టివిటీలో మనం హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకుంటున్నాం. ఏ యాసిడ్ నాన్న? హైడ్రోక్లోరిక్ యాసిడ్. నెక్స్ట్ ఇందులో మెటల్స్ అనేవి చాలా ఉన్నాయి. సో ఇందులో మనం ఏ మెటల్ తీసుకుంటున్నాం? జింక్ గ్రాన్యూల్స్. జింక్ అనే మెటల్ ని తీసుకుంటున్నాం. మెటల్ వచ్చేసి జింక్. సార్ గ్రాన్యూల్స్ అంటే ఏంటి? చిన్న చిన్న పీసెస్, చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదా, చిన్న రాళ్ళు అన్నటువంటి జింక్ గ్రాన్యూల్స్ అంటే చిన్న జింక్ పీసులు అన్నమాట. చిన్న జింక్ పీసులు తీసుకుంటున్నాం. రైట్. ఇప్పుడు ఈ రెండింటి మధ్య కెమికల్ రియాక్షన్ అయితే అసలు ఏమవుతుంది? చాలా సింపుల్. ఇది ఒక్కటి మీకు గుర్తుకుండాలన్న, మీకు మెటల్ కు యాసిడ్ కు మధ్య ఈ రెండింటికి మధ్య కెమికల్ రియాక్షన్ జరిగితే అసలు ఎలాంటి ప్రోడక్ట్ వస్తుంది చూడండి. యాసిడ్, మెటల్ ఈ రెండింటి మధ్య కెమికల్ రియాక్షన్ జరిగినప్పుడు మనకు హైడ్రోజన్ గ్యాస్ అనేది లిబరేట్ అవుతుందన్న. ఇది మనకు చాలా 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 ఇంపార్టెంట్. ద కెమికల్ రియాక్షన్ బిట్వీన్ యాసిడ్ అండ్ మెటల్ విచ్ ప్రొడ్యూసెస్ హైడ్రోజన్ గ్యాస్ అండ్ సాల్ట్. ఇది మనకు ఈ రా కెమికల్ ఈక్వేషన్. ఇక మీరు ఫిక్స్ అయిపోండి, ఎప్పుడైనా సరే యాసిడ్ మెటల్ ఉందా ప్రోడక్ట్లో యాసిడ్ ప్లస్ మెటల్ ఉంది అంటే, సారీ రియాక్టెంట్ లో మనకు యాసిడ్ ప్లస్ మెటల్ ఉంది అంటే ప్రోడక్ట్ లో మనకు హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. ఇది మీరు ఫిక్స్ అయిపోవాలి. రైట్. సో సింపుల్ గా ఇక్కడ ఏమవుతుందంటే, వెన్ ఎవర్ కెమికల్ రియాక్షన్ విచ్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ యాసిడ్ అండ్ మెటల్ విచ్ ప్రొడ్యూసెస్ హైడ్రోజన్ గ్యాస్ అండ్ సాల్ట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు సార్ మెటల్ ఇప్పుడు ఇంతకుముందు మనం డిస్కస్ చేసినాం. మనం ఇక్కడ ఏ మెటల్ తీసుకుంటున్నాం అన్న? జింక్ అనే మెటల్ తీసుకుంటున్నాం. సరే ఇక్కడ ఎస్ అని ఎందుకు రాశారు అంటే, జింక్ అనేది సాలిడ్ స్టేట్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎస్ అనేది రాసాం. నెక్స్ట్ మనం ఏ యాసిడ్ తీసుకుంటున్నాం? HCl యాసిడ్ తీసుకుంటున్నాం. సరే ఇక్కడ ఏక్యూ అని ఎందుకు రాశారు? ఇది ఇంపార్టెంట్. ఏక్యూ అని ఎందుకు రాశారు నాన్న? ఇక్కడ మనం హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఇది డైల్యూటెడ్ తీసుకుంటున్నాం. సరే డైల్యూటెడ్ అంటే ఏంది? డైల్యూటెడ్ అంటే కొంచెం తక్కువ పవర్ఫుల్ ఉన్నటువంటి యాసిడ్. అయితే HCl రెండు ఉంటాయి నాన్న. ఒకవేళ HCl పక్కన నేను CONC డాట్ అని పెట్టాను అనుకో, ఇది కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఎప్పుడైతే కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రాస్తానో ఇది లిక్విడ్ అని రాయాలి మనం. అదే నేను ఒకవేళ డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అని రాశాను అనుకోండి, డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ రాసినప్పుడు దీని పక్కన కంపల్సరీ నేను AQ అని రాస్తాను. సో ఇక్కడ ఏముంది చూడండి, AQ అని ఉంది. AQ అంటే ఏంటి ఇక్కడ మీనింగ్? దీని మీనింగ్ ఇది డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. సార్ డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటే సింపుల్ గా ఏం లేదు నాన్న, యాసిడ్ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో కొంచెం తక్కువ ఉంటుంది ఇందులో. రైట్. అంటే కొంచెం దీన్ని డైల్యూషన్ చేసి దాని పవర్ తగ్గిస్తున్నాం. అంటే కొంచెం మనకు సేఫ్ అన్నమాట. మన యాక్టివిటీ చేసినప్పుడు బై మిస్టేక్ లో పడ్డా కానీ కొంచెం సేఫ్. అది కూడా మన స్కిన్ బర్న్ అవుతుంది, బట్ లెస్ కంపారిటివ్లీ విత్ ది కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇట్ ఈస్ వెరీ సేఫ్. రైట్. సో మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హైడ్రోక్లోరిక్ యాసిడ్ లిక్విడ్ ఎప్పుడు రాస్తున్నాం, యాక్వస్ ఎప్పుడు రాస్తున్నాం. ఎప్పుడైతే కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అన్నప్పుడు మీరేం రాస్తారు? ఇక్కడ లిక్విడ్ రాస్తారు. అయితే నేను డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అన్నప్పుడు మీరేం రాస్తారు? ఇక్కడ యాక్వస్ అని రాయాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుంది? ప్రోడక్ట్ ఒక సాల్ట్ ఫామ్ అవుతుంది, ZnCl2. అయితే ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారు అంటే, సాల్ట్ అంటే ఓన్లీ NaCl అనుకుంటారు. కాదు నాన్న, NaCl కూడా సాల్టే, అట్ ద సేమ్ టైం ZnCl2 కూడా వన్ ఆఫ్ ద సాల్టే. నెక్స్ట్ ఇక్కడ మనం ముందు మాట్లాడుకున్నాం, ఎప్పుడైనా సరే కెమికల్ రియాక్షన్ బిట్వీన్ యాసిడ్ అండ్ మెటల్ జరిగినప్పుడు ఒక గ్యాస్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పినాం. ఆ గ్యాస్ ఏంటి? హైడ్రోజన్ గ్యాస్. సరే ఇప్పుడు ఎగ్జామ్ లో క్వశ్చన్ అడుగుతున్నాను, హౌ డు యూ టెస్ట్ ద హైడ్రోజన్ గ్యాస్? హైడ్రోజన్ గ్యాస్ సింపుల్ గా నన్ను టెస్ట్ చేయడం ఏం లేదు. ఒక బర్నింగ్ మ్యాచ్ స్టిక్ తీసుకోవాలి మనం, అంటే అదుపులో ముట్టించాలి, అది బర్న్ అవుతున్నప్పుడు తీసుకెళ్లి ఆ గ్యాస్ దగ్గర పెట్టాలి. ఆ గ్యాస్ అప్పుడు బర్న్ అవుతుంది. ఎలా బర్న్ అవుతుంది అంటే, దట్ గ్యాస్ బర్న్ విత్ పాప్ సౌండ్. ఎగ్జామ్ లో అడుగుతారు, హైడ్రోజన్ గ్యాస్ ఏ సౌండ్ చేస్తూ బర్న్ అవుతుంది? హైడ్రోజన్ గ్యాస్ విల్ బర్న్ విత్ పాప్ సౌండ్. అంటే ఎలా అంటే సౌండ్ ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా. హైడ్రోజన్ గ్యాస్ బర్న్ విత్ పాప్ సౌండ్. ఆ సౌండ్ ఎలా వస్తుంది? ఇలా వస్తుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మొత్తం యాక్టివిటీ ఈ డయాగ్రామ్ చూస్తే మీకు కంప్లీట్ యాక్టివిటీ అర్థమైపోతుంది అన్న. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఒక రిటార్డ్ స్టాండ్ తీసుకున్నాం. ఇది ఒక స్టాండ్. ఇక్కడ మనకు ఒక టెస్ట్ ట్యూబ్ ఉంది. సో ఇదే మనకు టెస్ట్ ట్యూబ్. నెక్స్ట్ ఇందులో చూడండి, ఇక్కడ మీరు చూసినట్టయితే జింక్ గ్రాన్యుల్ పీసెస్ ఉన్నాయి చూడండి. జింక్ అంటే చిన్న చిన్న జింక్ పీసెస్ ని జింక్ గ్రాన్యుల్స్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? లిక్విడ్ HCl అంటే కాన్సన్ట్రేటెడ్ యాక్వస్
హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఒక డెలివరీ ట్యూబ్ ఉంది. ఈ డెలివరీ ట్యూబ్ ని తీసుకొచ్చి సోప్ వాటర్ లోకి మనం ఇమర్స్ చేసినాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులో సింపుల్ కెమికల్ రియాక్షన్ ఎలా అవుతుందంటే ఇక్కడ ఏదైతే చూడండి ఇక్కడ ఏదైతే టెస్ట్ ట్యూబ్ ఉందో ఆ టెస్ట్ ట్యూబ్ లో ఫస్ట్ కొన్ని జింక్ గ్రాన్యూల్స్ చేస్తాం. ఆ జింక్ గ్రాన్యూల్స్ కి ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కి మధ్య కెమికల్ రియాక్షన్ అవుతుంది. కెమికల్ రియాక్షన్ అయి ఈ టెస్ట్ ట్యూబ్ నుంచి ఒక గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ గ్యాస్ ఆ డెలివరీ ట్యూబ్ నుండి క్లియర్ గా సోప్ వాటర్ లోకి వెళ్తుంది. ఎప్పుడైనా సరే ఏదైనా ఒక గ్యాస్ వాటర్ లో ఉంది అంటే అది వాటర్ నుండి పైకి రావడానికి ట్రై చేస్తుంది అంతే. ఇప్పుడు మనకు అందులో వాటర్లోకి ఏ గ్యాస్ వెళ్తుంది? హైడ్రోజన్ గ్యాస్ వెళ్తుంది. ఆ హైడ్రోజన్ గ్యాస్ ఆ సోప్ వాటర్ లో ఉండడం వల్ల గ్యాస్ తో కొన్ని బబుల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ బబుల్స్ అట్మాస్ఫియర్ లోకి బయటకు వస్తాయి. అప్పుడు బయటకు వచ్చినప్పుడు మనం బర్నింగ్ మ్యాచెస్ తీసుకుని దాని దగ్గర పెట్టేసినాం అనుకో, ఆ బబుల్స్ అనేవి బర్న్ విత్ పాప్సమ్. సింప్లీ దట్ గ్యాస్ బర్న్ విత్ పాప్సమ్. సో ఇది హైడ్రోజన్ గ్యాస్ అని 100% ఎట్లా చెప్తున్నావు సార్ అంటే సింపుల్ గా ఓన్లీ హైడ్రోజన్ గ్యాస్ మాత్రమే పాప్ సౌండ్ చేస్తూ బర్న్ అవుతుంది. అంటే ద గ్యాస్ దట్ ఓన్లీ బర్న్ విత్ పాప్ సౌండ్ విచ్ ఈస్ హైడ్రోజన్ గ్యాస్. అంటే ఆ సౌండ్ ని మనం అబ్జర్వ్ చేసి ఇది హైడ్రోజన్ గ్యాస్ అని చెప్పవచ్చు. అంటే వెనెవర్ గ్యాస్ బర్నింగ్ విత్ పాప్ సౌండ్ దెన్ దట్ గ్యాస్ వీ కెన్ క్లియర్లీ సే దట్ ఇట్ ఈస్ ఎ హైడ్రోజన్. రైట్. సో సార్ దీనివల్ల మనకు సింపుల్ గా మనకి ఏం అర్థమైందన్న, చాలా సింపుల్. ఇక్కడ చూడండి మీరు, ఇదే ఏం లేదు. ఇక్కడ చూడండి ఏమని రాసిన ఇక్కడ, రైట్ సారీ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు స్క్రీన్ పైన చూసినట్లయితే whenever metal plus acid means acid whenever react with metal that produces hydrogen gas. అంటే ఈ యాక్టివిటీ వల్ల మనకు ఏం అర్థమైందంటే whenever acid react with metal that produces one gas, right, ఆ gas, that gas is nothing but hydrogen gas. Then how do you test this hydrogen gas? That a hydrogen gas burn with a popsum. Like this we can test. So when you take burning matchstick near to the hydrogen gas, that hydrogen gas burn with popsum. Like this we can understand. మీకు క్లియర్ గా యాక్టివిటీ అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ ఒకసారి చూడండి, ఏం లేదు బై, ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం, దీనిలో కొన్ని జింక్ పీసెస్ యాడ్ చేసినాం. ఈ జింక్ పీసెస్ లోకి కొంచెం హైడ్రోక్లోరిక్ యాసిడ్ యాడ్ చేసినాం. ఈ జింక్ పీసెస్ కి హైడ్రోక్లోరిక్ యాసిడ్ కి మధ్య కెమికల్ రియాక్షన్ అయింది. అయి దీంట్లోకి వెళ్ళి ఒక గ్యాస్ అనేది ఫామ్ అయింది. ఆ గ్యాస్ డెలివరీ ట్యూబ్ నుంచి సోప్ వాటర్ లోకి వెళ్ళింది. సో ఈ గ్యాస్ సోప్ వాటర్ లో కొన్ని బబుల్స్ చేస్తూ అట్మాస్ఫియర్ లోకి పైకి వచ్చేస్తున్నాయి. పైకి వచ్చిన ఆ బబుల్స్ దగ్గరికి మనకు బర్నింగ్ మ్యాచ్స్టిక్ అంటే మండుతున్నటువంటి కొవ్వొత్తిని, సో బర్నింగ్ మ్యాచ్స్టిక్ ని దాని దగ్గర తీసుకెళ్ళాం అనుకోండి, మ్యాచ్స్టిక్ లేదా క్యాండిల్ తీసుకెళ్లి దాని దగ్గర పెట్టేసాం అనుకోండి, అది ఆ హైడ్రోజన్ గ్యాస్ పాప్ సౌండ్ తోటి బర్న్ అవుతుంది. That's it. So దీనివల్ల సింపుల్ కంక్లూజన్ ఏంటంటే whenever acid react with metals that produces hydrogen gas, right? So how do you test hydrogen gas? By taking the burning matchstick or burning candle. When you take burning matchstick near to the hydrogen, near to the hydrogen gas, that hydrogen gas burn with pop sound. Sir pop sound ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. రైట్. సో ఈ యాక్టివిటీ మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.